చదువుల కొరకు వచ్చినోళ్ళు, ఉద్యోగాల కొరకు వచ్చినోళ్ళు, ఊళ్ళల్లో పనులు లేక పనులు దేవులాడుకుంటా పట్నం వచ్చినోళ్ళు, ఇప్పుడు పండుగ ముంగట పట్నం వదిలిపెట్టి బండ్ల మీద పోయేటోళ్ళు, బండ్ల మీద కార్లు కిరాయికి కట్టుకొని పోయేటోళ్ళు, కార్లు బస్సులకు పోయేటోళ్ళు, బస్సులకు ఎట్లా పోయేటోళ్ళు అట్లా పోతుర్రు. కానీ ట్రాఫిక్తోనే తిప్పలున్నది. పండుగ సంబరాల సంగతి అట్టుంచులే కానీ బస్సు ఎక్కుడే పెద్ద టాస్క్ అయిపోయింది. పండుగలకు ఊళ్ళకు పోయేటి పబ్లిక్ కు అగో చూడలి ఎంత మంది ఉన్నారో. ఇది ఉప్పల్ చౌరస్తా కాడ. వీళ్ళంతా జనగాం, వరంగల్, హన్మకొండ దిక్కు పోయేటి పబ్లిక్. ఇది ఎల్బీ నగర్ చౌరస్తా. వీళ్ళంతా సూర్యాపేట, విజయవాడ, నల్గొండ దిక్కుకు పోయేటోళ్ళు. ఇగో ఇది ఎంజీబీఎస్, ఇది జేబీఎస్. బస్సు వచ్చుడే ఆలస్యం ఎగబడి ఎక్కుతున్నారు. సీట్లు దొరికితాయో దొరకవోనని. బస్సులు రాక వచ్చిన సీట్లు దొరకక పసిపొల్లగాలను నెంబడేసుకొని ఇట్లా బస్ స్టాండ్ల పోయి పడికాపులు కాస్తున్నారు జనాలు. ఒక్క బస్ స్టాండ్లు సడకులే కాదు, తవ్వెంట పోతుంటే కూడా ట్రాఫిక్ తిప్పలే. ఎందుకు ఉండదు? అందరి మనసు వంటి వాళ్ళేనాయే, అందరు పండుగలకు పోయేటోళ్ళేనాయే. పొల్లగాళ్లకు బళ్లకు సెలవులోటి ఉండు, నౌకర్లు చేసుకునేటోళ్లకు, తాతీలు వచ్చేటోళ్లకు పట్టణాలు వదిలిపెట్టి పల్లెల వాడబట్టారు పబ్లిక్ అంతా. నెరీక నల్గొండ జిల్లాలున్న పంతంగి టోల్ గేట్ కన్నా అయితే చెప్పతరం లేదనుకో రాదు. కార్లు, బస్సులు, బండ్లు వేసుకుని పోయేటోళ్ళు అందరు ఒక్కటే పాలి నూక్కొచ్చుడుతో టోల్ గేట్ కాడ ఫుల్ ట్రాఫిక్ అయింది. ఎంత లేదన్నా ఓ బండి కదలడానికి ఒక్క నిమిషం అన్నా పడుతుంది కాబట్టి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. ఒక్క బస్ స్టాండ్లనే కాదు, రైల్వే స్టేషన్లకు కూడా బాగానే మోపైల్ పబ్లిక్. అటు దూర ప్రయాణాలు చేసేటోళ్ళు రైళ్లలో టికెట్లు ముందుగానే బుకింగ్ చేసుకున్నారు. కానీ టికెట్లు బుకింగ్ కానోళ్ళకే అసలు తిప్పాలంతా. ఇక ఎంత ట్రాఫిక్ అయినా పోక తప్పదు, రాక తప్పదు. ఎటనో గట్ల పోవాలి రావాలి. కానీ వచ్చేటి కాడ పోయేటి కాడ జనంత పైలం పబ్లిక్. మనం మంచిగా పోయినా వచ్చేటోడు మంచిగా వస్తాడో రాదో తెలియదు కాబట్టి మనమే చూసుకొని పోవాలి. క్షేమంగా పోయి పండగ చేసుకొని క్షేమంగానే రాలి. మళ్ళా ఏం చెప్తున్నా. పండుగ దగ్గర పడ్డది. ఊళ్ళ ప్రయాణాలు జోరుగైనాయి. గవర్నమెంట్ వాళ్ళ బస్సులు, ప్రైవేట్ వాళ్ళ బస్సులు ఎన్నున్నా పబ్లిక్ మాత్రం కిక్కిరుస్తుర్రు. ఇసొంటి యాళ్ళలా ఇన్నొద్దులు నిమ్మలంగా ఉన్న అధికారులు ఇప్పుడు పండుగ ముంగట గీసొంటి పని ముంగట వేసుకుర్రు. పండుగ పాదుందన్న కాంచే ఊళ్ళకి ఎప్పుడు పోవాలన్నా అని పబ్లిక్ తయారైతుంటే పండుగ ముంగట రోడ్ల మీదకెక్కి ప్రైవేట్ బస్సులు చెకింగులు చేసేటి ఇగిరం ముంగటేసుకున్నారు ఆర్టీఏ అధికారులు. హైదరాబాద్ కించి చెన్నై, తిరువనంతపురం, పాండిచ్చేరి, మంగళూరు, మైసూరు, కన్యాకుమారికెల్లా పోయేటి బస్సుల్ని రంగారెడ్డి జిల్లాలున్న రాజేంద్ర నగర్, ఆరంగడ్ సడక్ ల ఆగబట్టి చెకింగులు చేస్తే ఇటు విజయవాడకెల్లా పోయేటి బస్సుల్ని ఎల్బీ నగర్ లో ఆగబట్టి తనిఖీలు చేసేటి అధికారులు. బ్రేకులు మంచిగా పడుతున్నాయా లేవా, క్లచ్ మెత్తగా ఉందా లేదా, గేర్లు మంచిగా పడుతున్నాయా, బస్సుల సీట్లు ఎన్ని ఉన్నాయి, ఎంత మందిని ఎక్కించారు, అసలు బస్సులు కండిషన్ మీద ఉన్నాయా, బస్సులలో ఛార్జీలు ఎంత ఉంటే ఎంతెంత వసూలు చేస్తున్నారు అనేటి అన్ని చెకింగులు చేసేరు. సౌలతులు చక్కగా లేని బస్సులు, ఉన్నదాని మీద ఎక్కువ ఛార్జీలు వసూలు చేసేటి బస్సుల మీద కేసులు రాసిరట. రంగారెడ్డి జిల్లాల 11, ఎల్బీ నగర్ లో 10 బస్సుల మీద కేసులు రాసిరు అధికారులు. సంక్రాంతి పండుగ గోలిగా పట్నం కేంచి పల్లెలకు పోయేటోళ్ళ కాంచి ఎక్కువ తక్కువ ఛార్జీలు వసూలు చేయొచ్చు, గట్టిగా సొమ్ము చేసుకోవచ్చు అని ప్రైవేట్ బస్సులు నడిపించేటోళ్ళు. అసలు దొరకబట్టేందుకు ఆర్టీఏ అధికారులు వాళ్ళ తరీకల వాళ్ళు పైసలు గుంజుకునే ఈగలం చేస్తుంటే వీళ్ళ తరీకల ఇల్లు కాదని ఆగబట్టేందుకు చూస్తున్నారు అన్నట్టు. ఏదేమైనా పండుగకు పోయేటి పబ్లిక్ మాత్రం భలే తిప్పలా పడుతున్నారు. పోండ్రి. ముత్యాల ముగ్గులు, గాలి పతంగులు, ఆటలు పాటలు, పాత దోస్తులతోని దావతులు, పిండి వంటలు, కొత్త బట్టలు, చుట్టుముట్టోళ్ళు, చుట్టుపక్కలతోని సంబురాలు. 2 తెలుగు రాష్ట్రాలల్లా సంక్రాంతి పండుగ సంబరాలు జోరందుకున్నాయి అప్పుడే అన్నట్టు. ఊళ్ళల్లో పండుగ ఎట్లా నడుస్తున్నది, పబ్లిక్ సంబరాలు ఎట్లెట్లున్నాయి అనేదంతా ఒక్కసారి అరుసుకుని వద్దాం పారి. ఏహే ఎక్కడిది సంక్రాంతి పండుగ సంబరాలు జోరున్నాయి. పోండ్రి ఊళ్ళో పోయింటి. పండుగ రాకముందే సంక్రాంతి సంబరాలు ఉట్టి పడుతున్నాయి ఊళ్ళల్లా. భోగి మంటలు, రంగురంగుల ముగ్గులు, గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలు, పతంగులు ఎగిరేసుడు, పరమాన్నం తినుడు, ఆడబిడ్డల ఆటలు, అక్కచెల్లెళ్ల పాటలు, అమ్మలక్కల పిండి వంటలు. పండగ కంటే ముందుగానే సంబరాలు జోరుగా చేసుకుంటున్నారు పబ్లిక్. ఆడా ఈడాని ఏం లేదు, 2 తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సంబరాలు జోరైతున్నాయి. ఇక అటు ఏపీకెళ్ళ పోతే ఇక సంబరాలు చిన్నగా లేవనుకో రాదు. మన తన బతుకమ్మ పండుగ ఎంత గొప్పగా చేసుకుంటారో వాళ్ళ తన సంక్రాంతి పండుగను కూడా గంతే గొప్పగా చేసుకుంటారు. కాబట్టి అక్కచెల్లెళ్ళు ఇగో గీతీరిగా పట్టుబట్టలు కట్టుకొని పండుగ సంబరాలను చేసుకుంటారు. ఇక గీ చెల్లెళ్ళు అయితే భోగి మంటలు పెట్టి భోగి మంటల చుట్టూ పూలు చల్లుకుంటా గీతీలుగా స్టెప్పులు వేసుకుంటా మస్తు మురిసి ముప్పందు అవుతున్నారు. ఇక గీళ్ళని చూడలే, గీళ్ళైతే ఓ మామిడి తోటలో పెట్టుకున్న సంబరాలలో చెట్టుకు ఉయ్యాల గట్టి ఊగుతున్నారు. గీ అక్క ఉయ్యాల మీద కూర్చొని ఊగుతుంటే గీళ్ళంతా పక్క పొంటి నిలబడి ఊపుతున్నారు. ఎహే ఎక్కడిది మస్తు జోరున్నైపోండ్రి ఊళ్ళల్లో పండుగ సంబరాలు. పండగ ముంగట సంబరాలు అయితే పండగ నాడేమో సుక్క మింగుడు బొక్క కొడుకుడు ఉంటది. ఏదైతే గాని పండగ కంటే ముందుగానే ఇట్లా చేస్తున్నారంటే పండగ నాడు ఇంకెంత జోరున్నదో కదా. మరి మీరు సుతా ఇక పండుగకు తయారు కాదు, లేకుంటే ఇప్పుడు పోతే మళ్ళీ వచ్చేటి ఏడి దానికే ఎదురు చూసుడు అవుతుంది పండుగ కోసం. మళ్ళా ఏం చెప్తున్నా.
సంక్రాంతి తాతీళ్లు షురువైనాయి. అందుకే కొంతమంది ఊర్లకు బళ్ళు కడుతుంటే ఇంతమంది తీర్థాలకు బళ్ళు కడుతుర్రు. 2 రాష్ట్రాలల్లో ఏ దేవుని గుడి కాడ చూసినా పబ్లిక్ కిటకిటలాడుతుర్రు. అన్నిటికీ మించి 7 కొండల ఎంకన్న సన్నిధి భక్తులతోని కిక్కిర్చింది. మొన్ననే తొక్కులాట అయ్యింది కాబట్టి ఇంకో 10 దినాల దాకా ఏర్పాట్లు గట్టిగా చేసిర్రట. మరిగా సంగతి ఏందో ఒకసారి అరుసుకొని వద్దాం పారి. 7 కొండల ఎంకన్న సన్నిధి భక్తులతోని కిక్కిర్చింది. ఎంకన్న నామంతోని మారు మోగుతున్నది. వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి కాబట్టి పబ్లిక్ ఇంగింత పోటెత్తుతున్నారు. పండగకు సొంతూర్లకు పోయే పబ్లిక్ ఎంత మంది ఉన్నారో పండగ పూటల్లా ఎంకన్న దర్శనం చేసుకుందామని పోతున్న వాళ్ళు కూడా గంతే మంది ఉన్నారు. అందుకే మస్తు రష్ ఉన్నది. మొన్న తొక్కులాట అంత ఆగమాగమైంది కాబట్టి టీటీడీ ఆఫీసర్లు పోలీసు వాళ్ళు గట్టి బందోబస్తు పెట్టిండ్రు. భక్తులకు ఎసోంటి తిప్పల కాకుండా అన్ని తీర్లా అరుచుకుంటున్నారు. 10 దినాలు నడుస్తుందట వైకుంఠ ద్వార దర్శనం. రోజుకు 70,000 మంది లెక్కన 7 లక్షల మంది దర్శనం చేసుకోవచ్చా అంటున్నారు. ఐతారం దాకా చూసుకుంటేనే 1,20,000 టోకెన్లు ఇచ్చిండ్రాట. 13వ తారీఖు నుంచి 19వ తారీఖు దాకా టోకెన్లు ఇవ్వాలని నిర్ణయం చేసిండ్రాట. అక్కడిక్కడ అనకుండా శ్రీనివాసము, విష్ణు నివాసము, అలిపిరి భూదేవి కాంప్లెక్స్ ఈ 3 జాగాలలోనే టోకెన్లు ఇస్తారట. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు తొక్కులాటల పానాలు పోయిన వాళ్లకు టీటీడీ మెంబర్లే కార్ ఇంటికి పోయి 25 లక్షల రూపాయల చెక్కులు ఇంటోళ్ళ చేతులలో పెడతారట. అంతేకాదు దెబ్బలు ఎక్కువ తగిలిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తారట. ఇంట్లో చదువుకునేటోళ్ళు ఉంటే వాళ్ళని చదివిచ్చే ఎగురం కూడా చేస్తారట. ఇప్పటికే చదువులు పూర్తి చేసుకున్న వాళ్ళు ఉంటే టీటీడీలోనే కాంట్రాక్ట్ కొలువులు కూడా ఇప్పిస్తారట. సరే కదా అట్లుంటే జర ఎంకన్న దర్శనానికి పోయేటోళ్ళు పండగయాలలో పోయి పరిశాన్ కాకుండ్రి. ఈ 4-5 వద్దులు ఇడిచిపెడితే వెనక సీరికి నిమ్మలంగా దర్శనం చేసుకొని రావచ్చు. ఏంటికంటే పిల్లా జల్లను పట్టుకొని నెరివాడతారు. ఇక మీ ఇష్టం. సంక్రాంతి పండుగ దగ్గర పడుతున్నదంటే పట్నం అంతా కాలై పల్లె బాట పడుతుంటారు జనాలు. మన దిక్కు జర్రంతా తక్కువే ఉంటుంది కానీ ఏపీలనైతే 3 వద్దులు మా జోరుగా అవుతుంది. అందుకే పండుగ 4 వద్దులు ఉందనంగానే ఎట్లాగో ఆయతారం కూడా కలిసి వస్తుందని పల్లె బాట పట్టిర్రు. పల్లె పని మన తెలంగాణ దోస్తులను కూడా తోలుకపోయిర్రు. అయితే పట్నం కెంచి కదిలిన శాన బండ్లు ఏపీతోనే పట్టినాయి. అసలే ఏపీల పెద్ద పండుగ సంక్రాంతి కాబట్టి షానొద్దుల సంది పోదాం పోదాం అని అనుకున్న వాళ్ళంతా ఊర్ల బట పట్టిర్రు. ఇక పోత మన తెలంగాణ దోస్తులను కూడా మా పండుగ సంబరం ఎట్లుంటదో చూద్దురు రండ్రి అని తోలుకపోయిర్రు. గట్ల దోస్తులు ఇంటికి పోయిన మనోళ్ళు జయంగా అక్కడున్న హోటళ్ళన్నీ ఫుల్ అయిపోయినాయి. ఎందుకంటే పోయింది ఒకళ్ళిద్దరు కాదాయే, వేల సంఖ్యలో పోయేటాళ్లకు పోయినోళ్ళు ఇంటికాడ సరిపడా తావు లేక బయట ఉండాల్సి వస్తుంది. అందుకే హోటళ్ల బుకింగ్లు గట్టిగా నడుస్తున్నాయి. తెలంగాణ కెంచి జనాలు గంటకు ఈగింత ఎక్కువ వస్తుండేటరకు హోటళ్లు కూడా రేట్లు అమాంతం పెంచేసిర్రు. మామూలు రోజుల్లో 2,500-3,000 వాళ్ళకే రూములు కూడా పండుగ ముమ్మిరి జయంగా 7,000-8,000 దాకా వలుకుతున్నాయి. అయినా సరే వచ్చిన సుట్టపోళ్ల ముంగట మాట రావద్దు, వాళ్ళను మంచిగా అరుచుకోవాలి, మర్యాదకు లోటు రానివ్వద్దని ఏపీ దోస్తులు కూడా ఎంత ఖర్చైనా సరే అన్నట్లు దగ్గరుండి అరుచుకుంటుర్రు. ఇక కొందరైతే స్పెషల్ గా ఎవళ్ళు పిలవకున్నా కూడా కోళ్ల పందాలను చూస్తానికి వయ్యిర్రు. ఇక భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు కళ్ళ నిండా చూసి గోదావరి ఋషులు అందాలను కుతిదీర ఆస్వాదించి వద్దామని పోయినోళ్ళు మన తెలంగాణలో రాకడతోని ఏపీల పండుగ వాతావరణం ఇగింత రంజు మీదుంది. మా అక్కోళ్ళ కొడుకు చదివేది 3వ తరగతే గాని పుస్తకాల సంచి మాత్రం పత్తి బస్తా అంత బరువు ఉంటుంది. ఏంద్రా షింటూ గింత బరువు అని అంటే ఏం చేయాలి పిన్ని, మా సార్లు గిన్ని పుస్తకాలు ఇస్తుర్రు, మాకు గిన్నే ఉంటాయట అని చెప్పంగానే అయ్యో అని అనిపించింది. జర్ర సర్కారోళ్ళు చిన్న పొలగాండ్లకు పుస్తకాల బరువు తగ్గిస్తే మంచిగుండు. అవును, నేనే కాదు చాలా మంది అయ్యవ్వలు కూడా గిట్లనే అనుకున్నారు. మా వాళ్ళు చదివేది 3-4 గాని గీ పుస్తకాల సంచి ఎందులా గింత పిక్కటంగుంది, జర్రంత తగ్గిస్తే బాగుండని అనుకుంటున్న యాళ్లకు ఏపీ సర్కార్ బడి పొల్లగాండ్లకు మోతకోల్ బరువు తగ్గించే ముచ్చట చెప్పింది. 1వ తరగతి ఇంకా 2వ తరగతి చదివే పొల్లగాండ్లకు తొలుత దశ గదే ఫస్ట్ సెమిస్టర్ చెప్పే బుక్కులని కలిపి ఒకటే బుక్ కింద, అటెంక 2వ సెమిస్టర్ కింద చెప్పే బుక్కులన్నీ కలిపి 2వ బుక్ కింద తీసుకురాబోతుర్రట. అంటే ఈ కాడ నుంచి 1-2 చదువుకునేటోళ్లకు 2 బుక్కులు, ఒక వర్క్ బుక్ ఉంటదన్నట్లు. అట్లనే 3 కెంచి 5 తరగతులు చదివేటోళ్లకు ఫస్ట్ సెమిస్టర్ భాషలో బుక్కులన్నీ కలిపి ఒక పుస్తకం
పుస్తకము ఇంకా ఓ వర్క్ బుక్, తతిమ బుక్కులన్నీ కలిపి ఓ బుక్ ఇంకో వర్క్ బుక్ చేస్తారట. అదే 9వ తరగతి చదివే పొల్లగాళ్లకు ఇప్పుడున్న హిందీ బుక్ తీసేసి దాని జాగల రాష్ట్ర చదువు శాఖోళ్ళు పెట్టిన పాత బుక్ నే మళ్ళా పట్టుకొస్తుర్రట. మరి ఈ కొత్త బుక్కులన్నీ మళ్ళా కొత్తగా బళ్ళు చాలా అయ్యేట వరకు తెస్తారో లేదో చూడాలి. ఇక గివే కాకుండా పంతులకు కూడా కొన్ని ముచ్చట్లు చెప్పిర్రు. ఎవరైతే చెప్ప పెట్టకుండా డుమ్మలు కొడతారో వాళ్ళు తబాదాలు అయ్యేటాళ్లకు 10 పాయింట్ల దాకా కోత పెడతారట. అంతేకాదు ప్రతి పంతులు వాళ్ళ వివరాలను ఆన్లైన్ లో ఎక్కించుకోవాలట. ఉపాధ్యాయ చట్టం తీసుకొచ్చి తబాదాలు ఎట్లా చేయాలి అని కూడా ఆలోచన చేయబోతుర్రట. చూడాలి మరిగా ఎట్లా చేస్తారో. కొందరు లీడర్లు ఉంటారు, వాళ్ళు ఏది చేసినా పెద్ద ఇచ్చంత్రమే ఉంటుంది. అందులో మన మాజీ మంత్రి మల్లారెడ్డి సారు, షై పార్టీ లీడర్ జగ్గారెడ్డి సార్ ఎట్లనో ఏపీలా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ కూడా అంతే. ఎప్పుడు ఏదో ముచ్చట ముంగటేసుకొని వార్తలు ఉంటాడు. మరి ఇప్పుడు ఏం చేసిండు అని అంటారా? చెప్పుడెందుకు, చూడుర్రు మీరు. నేను కుర్చీలో ఉన్నన్ని రోజులు తాడిపత్రిని కన్న తల్లి లెక్కనే చూసుకుంటా అన్నట్లే చేస్తుండగా మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ సారు అనంతపురం జిల్లాల యాడికి మండలం అంటే మస్తు పేరెళ్ళిందే. అసొంటి యాడికల కొందరు గుడి జాగల దొంగతనంగా ఇళ్లు కట్టాలని చూస్తుర్రు. గాళ్ళంతా ఎవని బీరు చూసుకొని గట్ల చేస్తుర్రు. అది కూడా చూస్తా. నేను తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఉన్నన్ని దినాలు అక్రమార్కుల ఆటలు నడవై ఇప్పటికైనా గా పనులు బంద్ చేసుకోర్రి, లేకుంటే కథ ఇంకో తీరుగుంటదని హెచ్చరిక గట్టిగానే చేసిండు. అంతేకాదు అప్పట్ల పాతిన్లు ఏమేమి ఉన్నాయో అవి వదిలేస్తాం, ఒక్కసారి కాయిదాలన్నీ మల్లేసి ఈ నడుమ పర్మిషన్ లేకుండా ఎవడెవడైతే ఇండ్లు కట్టిండో గవన్నీ కూలగొడతాం, ఇంట్లో ఎవ్వనికి భయపడే ముచ్చటే లేదన్నట్లు చెప్పుకొచ్చిండు. తొందరలో ఇప్పుడు ఏదో కడతారు, నాకు అన్ని ఫోటోలు వచ్చినాయి మానుకోండి. మీరు కనుక మళ్ళీ ఇప్పుడు కట్టేవాళ్ళు కడితే రేపే మొదలుకొడతా. మీ అబ్బసొమ్ము కాదు, నా అబ్బసొమ్ము కాదు. ఆ దేవస్థానం ఇప్పటికీ అంతా అయిపోయింది సార్. దేవస్థానం అంతా క్వశ్చనే లేదు. ఎవరైనా సరే కట్టిందే కట్టిందే, మీ ఇష్టం వచ్చినట్లు ఏదో మాదంట మీదంటే రికార్డు తీసుకురండి. ఏంటిరా ఏసొంటి నోటీసులు ఇవ్వను, పర్మిషన్ లేదని తేలితే కూల్చి పడేస్తా. వాడు నా పార్టీ పక్క పార్టీ అనేది చూడనే చూడను. నాకు కావాల్సింది యాడికి అభివృద్ధి. ఆ ముచ్చట్ల నేను అసలే వెనకకు తగ్గని చూసుకోర్రి అని దొంగతనంగా ఇండ్లు గట్ట చూస్తున్నోళ్లకు మొనగాని దమ్కే ఇచ్చిండు. ఇక జేసీ సార్ ఏదన్నా అన్నాడంటే అది బరాబర్ చేస్తాడనే పేరుంది. మరి ఈ ముచ్చట మీద ఏం దాకా పోతాడో ఏం చేస్తాడో అనేదిగా రేపు చూడాలి. పోయిన ఏడు గిదే యాళ్ళ దేశం అంతా ఒక సంబరం కాదు పొర్రి. ఎక్కడ చూసినా ఏ ఊర్లో చూసినా శ్రీరామనామం మారుమోగింది. అగ్గ గంత పెద్ద సంబరం ఏమైందబ్బా అని అనుకుంటుర్రా? అయోధ్యల బాలరామునికి గుడి కట్టి విగ్రహం ప్రతిష్ఠ చేసింది గీ సంక్రాంతి పండుగ యాళ్ళనే. రామ మందిరం కట్టి ఏడాది అవుతుంది కాబట్టి ఇప్పుడు అయోధ్యల మళ్ళోసారి తీరొక్క సంబరాలు చేసుకుంటుర్రు పబ్లిక్. అయోధ్యల రామ మందిరం కట్టుకొని అందులో బాలరాముని ప్రతిష్ఠ చేసుకొని మనసారా పూజలు చేసుకోబట్టి అప్పుడే ఏడాది అవుతున్నది. సరిగ్గా గిదే యాలల్లో పోయినేడు తీరొక్క సంబరాలు చేసుకున్నాం. ప్రాణ ప్రతిష్ఠ నాడు ఆ బాలరాముని విగ్రహాన్ని తొలతసారి చూసి చాలా మంది సంతోషంతో కండ్లల్లో నీళ్లు తెచ్చుకున్నారు. బాలరామునిది అంత అందమైన రూపం. ఆయన రూపం గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా సరిపోదు గాని అయోధ్యల బాలరాముడు వెలిసి ఏడాది అవుతున్న యాలల్లా సంబురాలైతే జోరుగా నడిచినాయి. అగ చూడర్రే, చల్లటి చలిల సరయూ నదిల తానాలాడి రామయ్య దర్శనానికి బయలుదేరిండ్రు భక్తులు. అక్కశల్యంలో రామయ్య భజనలు చేసిండ్రు. రామ మందిరాన్ని తీరొక్క పూలతోని అందంగా ముస్తాబు చేసిండ్రు. 13వ తారీఖు దాకా సంబురాలు ఘనంగా చేస్తారట. బాలరామునికి ప్రాణ ప్రతిష్ఠ చేసి ఏడాది అవుతున్నదని సంబురంగా ఇంటర్నెట్ గూట్లే కామెంట్ రాసిండు ప్రధానమంత్రి మోదీ సారు. ఏడాది అవుతున్న సంబురాల కొరకే బాలరామునికి బంగారము ఎండి నూలు దారాలతోని పట్టు పీతాంబరాలు తయారు చేయించిండ్రట. ఇక పోయినేడు 22వ తారీఖు నాడు కదా ప్రాణ ప్రతిష్ఠ అయ్యింది. మరిగా ఇప్పుడు 11వ తారీఖు నాడే చేసిండ్రేందని పరిశాన్ కాకుండ్రి. బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ పుష్యమాసంలో కూర్మ ద్వాదశి నాడు అయ్యిందట. ఆ కూర్మ ద్వాదశి పోయినేడు జనవరి 22న వస్తే ఈ ఏడు 11న వచ్చిందట. అందుకే ముందుగానే సంబరాలు చేసిండ్రా అన్నట్టు. ఏమైనా రామ మందిరంలో బాలరాముడు పూజలు అందుకోబట్టి అప్పుడే ఏడాది అవుతున్నది అనుకుంటారు అందరూ.
పండుగకు పబ్లిక్ అంతా పల్లెలకు ఓవుడుతోని ఊళ్ళన్నీ కలకలలాడుతున్నాయి. ఊరిడిచిపెట్టి పోయిన వాళ్ళంతా ఒక్కసారి పల్లెలకు షేరేటాళ్లకు పాత దోస్తులను కలుసుకొని మస్తు ఖుషి అవుతుర్రు. ఇక సోపతిగాళ్ళంతా ఒక్కతాన గూడినాక ఊకుంటారా, తాళ్ళకు పోతారు. ఓ లొట్టి కళ్ళు ముంగడ పెట్టుకొని గుంజుతారు. తాగితే తాగిర్రు కానీ అది అసలీ కళ్ళతో కల్తీ కల్లో చూసుకొని తాగుర్రి. పండుగ పేరు మీద కల్తీ కళ్ళు గట్టిగా తయారు చేస్తుర్రట. అగో సంక్రాంతి పండుగకు ఊళ్ళకు పోయేటి అన్నలు తమ్ముళ్ళు గీ వార్త మీ అసొంటి వాళ్ళ కొరకే జనంతా పైలంగినుర్రి. పోక ఊళ్ళకు పోయినాం, దగ్గర చుట్టం కలిసిండు, చిన్నప్పుడు సోపతిగాడు దండ కూడిండు, శానాలకు దోస్తు దంటయిండు, బావ రమ్మన్నాడు, బామ్మార్ది పిలిచిండని తాళ్ళకు పోయి ఊట్ల మీద ఉన్న కళ్ళు లొట్లు కిందికి దించకూరి పండుగకు గిరాకీ గట్టిగా అవుతుందని కల్తీ కళ్ళు తయారు చేసేటి ఈగిరం ముందరేసుకున్నారట. జనంతా పైలంగుండూరి. మళ్ళా నల్గొండ జిల్లా మిర్యాలగూడెంలో కల్తీ కళ్ళు తయారు చేసేటి మత్తు పదార్థాలను పట్టుకున్నారు పోలీసోళ్ళు. ఈ అట్ట డబ్బాల ఉన్న ప్యాకెట్లను జింపుడు, గీ మిషన్ లేసి గిల్లగొట్టుడు, డ్రమ్ములకు నింపుడు, సడకుల మీద పెట్టి క్యాన్లు బాటల కొద్దిగా అమ్ముడు. మరి ఇట్లా చేస్తున్నారని ఎవరు మొదలు బంధించారో ఏమో తెలియదు కానీ ఎక్సైజ్ పోలీసోళ్ళు, స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసోళ్ళు పోయి పట్టుకున్నారు. కళ్ళు తయారు చేసుడు కాదు, కళ్ళు తయారు చేసేందుకు వాడేటి పౌడర్నే తయారు చేస్తున్నారు అటకి ఇద్దరు మూతేవాళ్ళు. అంటే గిల్లు తయారు చేసుడు, అది తీసుకుపోయి దాంతో కళ్ళుని గిల్లగొట్టి పబ్లిక్ పానాలు తీసుడు. ఈగేటు ఇప్పుడు సంక్రాంతి పండుగ కొట్టి ముంగటున్నది కాబట్టి పట్టణాలలో ఉండేటోళ్ళంతా పల్లెలకు వస్తారు, ఎగబడి కళ్ళు తాగుతారు, బాగా సొమ్ము చేసుకోవచ్చు అని అనుకున్నట్టున్నారు కావచ్చు పో. అందుకనే ఇగో ఇటువంటి కార్యం ముంగటేసుకున్నారు ఈ బద్మాష్ గాన్లు. ఏం తక్కువ 5375 కిలోల అల్పాజోలం, 16 కిలోల హైడ్రోజన్ అల్పాజోలం తయారు చేసేటి మిషన్లను పట్టుకొని కేసులు రాసిరాట. ఇక ఇన్నదిగాయే అన్నలు జనంతా పైలంగుండు. ఈ పండుగ పూట తాళ్ళకు పోయి ఇంత కళ్ళు తాగాలని ఎవరికైనా ఉంటది, శానదులకు ఊళ్ళకు పోయేది కాబట్టి తాగితే తాగేది కానీ తెలిసిన వాళ్ళకనే తాగోలి. అంతేగాని రోడ్ల మీద పెట్టి డబ్బాల కొద్దిగా కళ్ళమ్మేటోళ్లతో జనంతా పైలం. మళ్ళా చూసుకోకుండా పోయి సప్పరిచ్చి పానాల మీదికి తెచ్చుకోకూరి సుమా, మళ్ళీ పాలు చెప్తున్నా. మండల దీక్షలు ఓడిచినాయి కానీ జ్యోతి దర్శనానికి పోయే అయ్యప్పలు ఇంకా శబరిమలకు పోతూనే ఉన్నారు. నిన్ననే మా ఊర్లో 2 బస్సులు కట్టిర్రు. మా వాళ్ళంతా ఇరుముడి పూజకు పోయి స్వాముల దీవెనాడతలు తీసుకుర్రు అన్నట్టు మకర జ్యోతి దర్శనం చేసుకోనీకే ఈసారి కూడా అన్ని దిక్కులకించి లక్షల మంది అయ్యప్పలు శబరిమలకు లైన్లు కట్టిర్రు. మరి రష్ ఎట్లున్నది, ఏర్పాట్లు ఎట్లెట్లా చేసిర్రో ఒక్కసారి చూసేద్దాం పారి. మకర జ్యోతి దర్శనానికి పోయిన అయ్యప్పలతోని శబరిమల ఉసుకెత్తే రాలదన్నట్టు తయారైంది. మండల దీక్షలు చేసిన వాళ్ళంతా ముందుగానే దర్శనాలు చేసుకుని ఇండ్లకు చేరిండ్రు. ఇక ఇప్పుడు జ్యోతి దర్శనానికి పోయే స్వాములు మెల్లగా శబరిమల చేరుకుంటారు. పండుగ నాడు అంటే 14వ తారీఖు నాడు పొద్దుమీకంగా మకర జ్యోతి దర్శనం ఇయ్యబోతున్నది. అందుకే ఇక స్వాములంతా స్వామియే శరణం అయ్యప్ప అనుకుంటా పోయి తొలుత స్వామిని దర్శనం చేసుకొని అటెనక మకర జ్యోతి దర్శనం కొరకు ఎదురు చూస్తాండ్రు. ఇంకా జర టైం ఉన్నది కాబట్టి అయ్యప్ప స్వాములే కాకుండా మామూలు పబ్లిక్ కూడా పొట్టు పోయేటట్టే ఉన్నారు. చిత్తం పబ్లిక్ పోతారు, ఎవ్వలను ఆగబట్ట వశం కాదు. అందుకే ఇప్పటికే ఏర్పాట్లు గట్టిగా చేస్తున్నారట కేరళ పోలీసోళ్ళు. ఎక్కడ చిన్న తేడా కాకుండా స్వాములకు పబ్లిక్ కు పరిశాన కాకుండా బందోబస్తు చేస్తున్నారట. 13వ తారీఖు నాడు 50,000 మందికి, 14న 40,000 మంది, 15 నాడు 50,000 మంది ఆన్లైన్ టికెట్లు బుకింగ్ చేసుకున్నారట. ఇక సీదా పోయేటోళ్ళు కూడా 1000 మందే ఉంటారు. మందిలో ఎప్పుడేమయ్యేది తెలియదు కాబట్టి ముందుగానే అన్ని తీర్ల తయారైతున్నారట ఆఫీసర్లు. మన తెలుగు రాష్ట్రాలకేంచి శబరిమల పోయే స్వాములు, పోయిన స్వాములు జర పైలంగా ఉండుర్రే, వాటిగా పరిశాన్ కాకుర్రే. ఒకప్పుడు పండుగ అంటే తట్టలు అందుకొని పొలాలు ఇంకా దొడ్ల పొండి పోయి పెండేసుకొని వచ్చేది. ఇక తెల్లారి ఊకి పేడతోని సాన్పు జల్లి ముగ్గులేస్తే అబ్బో గా వాకిలి అందమే అందం. కానీ నిన్ని అలా గా పెండ దొరకక పెండ కలర్లు వచ్చినాయి. పెండ దొరకక పండుగ పూట ఆఖరికి వచ్చే ఓ వస్తువు అయితే ఏకంగా ఆన్లైన్లో ఆర్డర్ పెడుతుర్రు. చూడు గదేందో. గదేదో సినిమాల లడ్డు కావాలా నాయన అన్నట్లే సంక్రాంతి పండుగకు పిడక కావాలా నాయన అని ఆన్లైన్ అంగట్ల జనాలకు గాలం వేస్తున్నాయి. పిడకేంది ఆన్లైన్లో కొనుడేంది అని అంటారా? ఏం చేస్తాం మరి, ఏనకటి లెక్క ఆ బర్లు లేవు, ఆ ఎడ్లు లేవు. అందుకే పండుగ పూట పిడకలకు మస్తు డిమాండ్ వచ్చి పడ్డది. ఇప్పుడు ఏదన్నా ఆన్లైన్ అంగడి యాప్ తెరిచి కావడం లేదా లేకుంటే పిడక అని కొట్టంగానే ఎండిపోయే అప్పలోలే ఉన్న పిడకలు మీ కళ్ళ ముంగట దర్శనం ఇస్తాయి. ఇక ఆళ్ళకేంచి మీకెంత సైజు పిడక కావాలి,
కావాలి, ఇన్ని దండలు కావాలి అని ఆర్డర్ ఇచ్చుకొని పైసలు గూగుల్ పేనో ఫోన్ పేలనో కొడితే సరిపోతుంది. ఒకప్పుడు ఏడబడితే ఆడ ఇరిగిపోయినట్లు పగిలిపోయినట్లు అవుపడ్డ పిడకలు ఇవాళ సైజును బట్టి 50-500 దాకా ధర వలుకుతున్నాయి. గిట్లా ఎన్నడో కాలం చేసిన పిడకలను మళ్ళా ఆన్లైన్ యాప్లో చూస్తున్నాం అన్నట్లు. ఆయన గప్పట్ల ఎట్లుండే పండుగ 10 వద్దులు ఉందనంగానే అమ్మమ్మ నాయనమ్మలు పేడ తెచ్చి మంచిగా గోడకు పిడకలు కొట్టేది. గా పిడకలేమో భోగి మంటలేసి కాల్చేది. కానీ నిన్న పిడకలు కాదు కదా, దాని ముడిసరికైన పెండ కూడా దొరుకుతలేదు. అందుకే ఎన్నడో చేసి అర్రలు దాచిన పిడకలను ఆన్లైన్లో కొనే కథ అవుతుంది అన్నట్లు. ఇక ఊర్లకు పోయిన పొల్లగాండ్లకు ఆడాడ ఎండిపోయిన పిడకలు అవుపడితే అవి చూసి గిదేందినాయనమ్మా అప్పల్లెక్కున్నాయి అని ఇచ్చంతరంగా అడగబట్టిర్రు. ఆయన అంతటిదే కథ. పెండ జాగల పెండ రంగులు వచ్చినాయి, చేతి పిడకల జాగల ఆన్లైన్ పిడకలు వచ్చినాయి. దాందా కూడా గట్టినే అవుతుంది.